ఉంది, అస్సలు బయటికి రావద్దు. అక్కడ ఆడుకొని బాగా అలసిపోయారు పిల్లలు. అండ్ వాటర్ లేవు, అసలు వెళ్దామంటే రావట్లే. పిల్లలు అంటే పిల్లలే. ఆడుకోవడానికి బాగుంది, కానీ వాటర్ కూడా లేకపోయేసరికి బాగా నీరసం వచ్చేసింది అనమాట మాకు. ఇంకా చాలా రోజుల తర్వాత ఆడుకోవడానికి వదిలిపెట్టినాం పిల్లల్ని. ఇంటి ముందు ఆడుకుంటారు కానీ ఇవన్నీ కొత్త అన్నీ ఉండవు కదా, అట్లానే ఇంకా వాళ్ళు ఇవన్నీ చూసేసరికి అస్సలు ఆగట్లేదు. ఎంత ఎండలో అయినా ఆడుతున్నారు. ఆడుకోనిదంటూ లేదు అక్కడ, ప్రతి దాని మీద ఎక్కిరు వీళ్ళైతే. నన్ను కూడా ఎక్కించారు కానీ నాకు భయం వేసింది అంత హైట్ నుండి. ఇంకా వీడైతే ఉయ్యాల, నాకు ఉయ్యాలనే కావాలని అంటున్నాడు. నాకైతే వాడు అంత తిరుగుతుంటే అంత ఊగుతుంటే నాకు భయం వేస్తుంది, కానీ వాడికి మాత్రం భయం లేదు. మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే పార్కులో. ఇంకా ఈ అమ్మాయి పక్కనే అనమాట, పక్కనే అయ్యింది ఫంక్షన్. ఆ ఫంక్షన్లో అమ్మాయి వచ్చింది. అయితే అమ్మాయిని అడుగుతున్నా నేను, వీడియో తీద్దామా, ఒక డ్యాన్స్ చేస్తావా? కొత్త అమ్మాయి కానీ అడుగుతుంటే నేను చెయ్యను అని చెప్తుంది అనమాట. ఇంకా వీడేమో స్కూటర్, ఎవరితో తెలియదు, చుట్టుపక్కల మొత్తం విల్లాస్ ఉన్నాయన్నమాట. ఎవరితో తెలియదు స్కూటర్. అమ్మ నాకు స్కూటర్ కావాలి, స్కూటర్ తీసుకోరా, ఎవరిదైతే ఏముంది, ఆడుకొని వదిలిపెట్టేసి వెళ్ళిపోదాం, తీసుకోరా అని చెప్తే వాడు ఎండలో దాన్ని దొక్కుతా ఉన్నాడు. ఎవరిదో కానీ ఆ థ్రిల్లే వేరు. మందిది తీసుకొని మనం ఎంజాయ్ చేస్తే ఆ థ్రిల్లే వేరు కదా. అట్లా వాడు చాలా ఎంజాయ్ చేసిండు. ఈయనైతే ఇంకా ఉయ్యాలలోనే ఎంజాయ్ చేసిండు ఫుల్గా. ఇంకా మా పాప బాగా అలసిపోయింది కానీ అస్సలు రావట్లేదు, బయటికి రావట్లేదు. అందరూ ఇంతే అనుకుంటా, పిల్లలు అయితే అందరు ఇంతే అనుకుంటా. ఈయన ఉయ్యాలలో ఉన్నాడు, వాళ్ళేమో అక్కడ ఉన్నారు. వీడు అక్కడికి రావట్లేదు, వాళ్ళు ఇక్కడికి రావట్లేదు. మా ఆయన అయితే మంచిగా కారులో నిద్రపోయింది. ఇంకా ఆయన పడుకున్నాడు, మేమేమో ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. కానీ చాలా ఎంజాయ్ అనిపించింది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత వెళ్ళినాం. మేము అప్పుడెప్పుడో చెన్నైలో ఉన్నప్పుడు పక్కన పార్క్ ఉంటుండే, డైలీ వెళ్తుండే అనమాట. మా పాప అప్పుడు చిన్న ఉండే, డైలీ వెళ్తుండే పార్క్లో. ఇంకా ఆ తర్వాత మాత్రం ఇదే ఫస్ట్ అనుకుంటా. మా పాప చిన్నప్పుడు రోజు వెళ్తుండే, ఆ తర్వాత పార్కులోకి వెళ్ళడం అయితే చాలా రేరు, ఎప్పుడో ఒకసారి 2 సార్లు అంతే. చాలా తక్కువ వెళ్ళడం, ఎందుకంటే చుట్టుపక్కల లేవు. విలేజ్లో ఉంటాయి, పొలాలు ఉంటాయి, మంచిగా ఉంటాయి, కానీ పార్కులు